బీఆర్ఎస్ బీజేపీ కవిత లిక్కర్ కేసుపై మరోసారి నాటకాలు ఆడుతున్నాయని కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే సీట్లను తగ్గించేందుకే రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయని అన్నారు. నోటీస్ వచ్చింది. ఈ రోజు సిబిఐ ఆమెని దోషిగా డిసైడ్ చేసేసారు. నేనేమనుకుంటున్నానంటే ఈ బ్రేక్లు ఏంటి, అరెస్ట్లు అనడం ఏంటి, నోటీసులు ఏంది, ఈ బ్రేక్లు ఇచ్చుడు ఏంది, ఇదేమన్నా సినిమానా, ఇదేమన్నా సీరియలా? అరే ఇంత సీరియస్నెస్ సబ్జెక్ట్ని ఒక కామెడీ సబ్జెక్టుగా చేయడం ఏంటి ఇదంతా? ఇప్పుడు కూడా ఏమైనా అండర్స్టాండింగ్ అయిందేమో ఎంపీల కోసం నా అనుమానం. కిషన్ రెడ్డి బీజేపీ ప్రెసిడెంట్గా ఈయన కాంగ్రెస్ని బదలాం చేసుకుంటూ, ప్రభుత్వాన్ని బదలాం చేసుకుంటూ ఈయనకు చిట్టి ఇచ్చేసి ఉంటారు. కిషన్ రెడ్డి నువ్వు ఈ చిట్టి పనులైతే పిలో తెలంగాణ రథయాత్రమే. మేము ఢిల్లీకి వచ్చి కేసీఆర్, మోడీ గారు, అమిత్ షా గారు వాళ్ళు ఒక సపరేట్ ఆట ఏంటంటే ఇప్పుడు కవితకు నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు ఆమెను అరెస్ట్, ఆమెను దోషిగా పెట్టారు కదా. ఇప్పుడు అన్ని ఛానల్లో మళ్ళీ బ్రేకింగ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు మా 14 సీట్లు గండి కొట్టడానికే బీఆర్ఎస్ బీజేపీ గండి కొట్టే కార్యక్రమే ఈ ఎంపీ సీట్ల. ఇది ఒక స్కామ్, ఈ అండర్స్టాండింగ్ స్కామ్ ఇది.